నమస్కారం. నేను మీ బ్రదర్ షఫీ. భారతీయులందరికీ, ముఖ్యంగా నా ఉభయ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజానీకానికి ఒక ప్రత్యేకమైన విన్నపము మరియు ప్రత్యేకమైనటి ఆహ్వానం పలకడం కోసం నేను లైవ్‌లోకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఒక 4 విషయాలు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం సమయం తీసి ఈ పూర్తి వీడియో చూడండి. ఒక గొప్ప వేదనతో, ఒక ఆవేదనతో నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీ అందరిని ఒక విషయం వైపుకు ఆహ్వానించాలనుకుంటున్నాను. దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని తీయండి. ఎందుకు అంటే, ఆ విషయాలేంటి నేను చెప్పాలనుకున్నవి. మనం భారతీయులము. మరొకసారి మనల్ని మనం గుర్తు చేసుకోవాల్సినటి అవసరం వస్తుంది. మనందరం కూడా మానవులము. ఈ విషయం కూడా మరొకసారి మనల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి విషయం ఏంటంటే నేను మాట్లాడాలనుకుంటుంది, నేను, మీరు మనందరం కూడా ఇండియన్స్, భారతీయులము. ఎందుకింతగా మళ్ళీ చెప్తున్నా భారతీయులమని? ఎందుకంటే, అసలు మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోయాం. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోయాం. అసలు మన భారతదేశం యొక్క అందాన్ని మనం మర్చిపోయాం. ప్రపంచ దేశాలలో అనేక దేశాలు చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి, ఒక అందమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతీయుడిగా ఉండటానికి మనందరం గర్వపడాలి. కానీ ఈరోజు మన భారతదేశ పరిస్థితులు చూసుకున్నట్లయితే, ఆ భిన్నత్వంలో ఏకత్వం మిస్ అవుతుందా అన్న ఆలోచన కలుగుతుంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనం చేసిన ప్రతిజ్ఞ. మనం ఏం ప్రతిజ్ఞ చేశాం? భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళిన ప్రతి రోజు కూడాను ప్రతిజ్ఞ చేశాము. అంటే స్కూల్‌కెళ్ళటం మానేసిన తర్వాత ప్రతిజ్ఞ మర్చిపోయామా? ఆ ప్రతిజ్ఞ మన మనసులో లేదా? మరి నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు నా సహోదరుడు అన్న విషయాన్ని మర్చిపోయామా? ఇది కేవలం ఒక నోటి మాట మాత్రమేనా? కేవలం ఒక నినాదం మాత్రమేనా? దీంట్లో వాస్తవికత లేదా? నిజం లేదా? భారతీయులందరూ ఉన్నప్పుడు దాంట్లో ప్రతి కులం వాడు, ప్రతి మతం వారు వచ్చేసారు కదా! కుల మతాలకు అతీతంగా భారతీయులం కదా మనము. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. భారతీయుల్లో ఉన్న ఈ ఐక్యత ఏమైపోయింది? ఎందుకని కనుమరుగైపోతుంది ఈ ఐక్యత? ఎందుకని మనలో ఉన్న ఈ మానవత్వం మనం మంట కలిసిపోయే విధంగా ఎందుకిలా తయారైపోతున్నాం? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి విషయం ఏంటంటే, భారతదేశం అనేది చాలా ఉన్నతమైనటువంటి దేశము. భారతదేశంలో ఎన్ని సంస్కృతులు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని విభిన్న రకాల రుచులు, సంస్కృతులు ఉన్నాయో ఇలా ఇంకా వేరే దేశంలో ఎక్కడ చూడలేమండి. ఇంత గొప్ప అందమైనటువంటి సౌత్ నుంచి నార్త్ వరకు చూసుకున్నట్టయితే, కశ్మీర్ నుంచి కటక్ వరకు ఎక్కడ చూసినా గాని ప్రతి కార్నర్‌లో కల్చర్ మారిపోతుంది. పక్కపక్క రాష్ట్రాల్లో యాస మారిపోతుంది. భాష మారిపోతుంది. ఇంత విభేదాలలో కూడా కలిసి ఉండడమే కదా మన భారతదేశం యొక్క గొప్పదనము. అయితే ఎందుకు మనం కలవలేకపోతున్నాము? ఎందుకు ఐక్యత అన్న భావన రాలేకపోతుంది? నేను వేరు, నువ్వు వేరు, నా భాష వేరు, నీ భాష వేరు, నా మతం వేరు, నీ మతం వేరు, నా కులం వేరు, నీ కులం వేరు, నా రంగు వేరు, నీ రంగు వేర్పాటువాదంతో ఎందుకు నీవు ఆలోచిస్తున్నాము? ఎక్కడ మిస్ అయిపోతుంది? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే, దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి సార్? దేన్ని ప్రేమిస్తే దేశాన్ని ప్రేమించినట్లవుతుంది? కేవలము భారతదేశం అనే ఒక పదాన్ని ప్రేమించడమా? లేకపోతే భారతదేశం అనే ఒక పటాన్ని ప్రేమించడమా? కాదు కదా! దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్ కదా! ఇది కదా వాస్తవము. ఇది కదా మన పెద్దలు మనకు నేర్పినటువంటి నిజము. మరి భారతదేశాన్ని ప్రేమించాలంటే తోటి మానవుడిని ప్రేమించడం కదా! కులాలని చూడకుండా, మతాన్ని చూడకుండా, సంఘాన్ని, వర్గాన్ని చూడకుండా, ఎలాంటి భేదాన్ని చూడకుండా భారతీయుడిని భారతీయుడిగా చూడడమే గదా! మనకి మన పెద్దలు నేర్పినటువంటిది. సత్యమును చేసిన ప్రతిజ్ఞ కూడాను. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా! ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంది? ఒకటైతే చూసాం దేశం యొక్క గొప్పదనం గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు మన దేశ గొప్పదనం ఏంటన్నది. కానీ ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రెండో విషయం మనం పరిశీలిస్తే మన భారతదేశంలో ప్రజలందరూ ముక్కలు చెక్కలైపోయి ఉన్నారు కదా! మతాలుగా విడిపోయి ఉన్నాం కదా! మానవత్వంని పూర్తిగా మర్చిపోయి ఉన్నాం గదా! ధర్మాన్ని ఎప్పుడో మర్చిపోయి ఉన్నాం గదా! ఈ మతాలుగా విడిపోయి అసలు మతమే ఒక పెద్ద సబ్జెక్ట్‌గా తయారైపోయింది గదా! భారతదేశంలో డెవలప్‌మెంట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ, మన రాబోయే జనరేషన్ యొక్క మంచి సమాజ హితం గురించి కానీ చర్చలు లేకుండా మతం అనే విద్వేషాలు వచ్చేసాయి. ఒక మతం వేరే మతం మీద దాడి చేయడం దగ్గర నుంచి పోయి, ఒకే మతంలో ఉన్నటువంటి సంఘాలు మరొక సంఘాల మీద దాడి చేసే దుస్థితికి దిగజారిపోయాం కదా! అటు క్రైస్తవులైనా, ఇటు ముస్లింలైనా, ఇక్కడ హిందువులైనా గాని, ఒక హిందూ ఇంకో హిందూ మీద దాడి చేస్తున్నాడు. మొన్నటికి మొన్న జరిగినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద అర్చకుల వారి మీద జరిగినటువంటి దాడి దాన్ని ఎటు పోతుంది మన సమాజం? మొన్న చూసుంటే సైదాబాద్, హైదరాబాద్‌లో జరిగినటువంటి టెంపుల్‌లోనికి యాసిడ్ దాడి జరగడము. ఒక హిందూ మరో హిందూ మీద చేసినటువంటి దాడి. క్రైస్తవులు ఒక సంఘం మరో సంఘం మీద చేస్తున్న దాడి. ముస్లింలు ఒక మసీద్ వారు ఇంకో మసీద్ మీద ఒక జమాత్ వారు ఇంకో జమాత్ మీద జరుగుతున్న దాడులు.
ఏటి చివరికి ఏం చెప్పాలనుకుంటున్నామో, మన భారత దేశంలో రాబోతున్న జనరేషన్ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము? మన పిల్లలకి ఏదో గొప్ప చదువులు చదివించేసాము, గొప్ప ఆస్తులిచ్చామంటే కాదు. ఎలాంటి సమాజాన్ని ఇచ్చాము? ఎలాంటి భావజాలం, ఎలాంటి ఐడియాలజీ మనం ఇస్తున్నాము? మన ఆలోచనలేంటి? మనం చేస్తున్న పనులేంటి? ఎలాంటి దుస్థితుల్లో ఉన్నాం సోదరులు ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియతమ ప్రతి ఒక్క సోదరుడికి చేతులు జోడించి నేను విన్నపించుకుంటుంది. ఆలోచించండి. అడుగులు విటేస్తున్నాం. ఎటు ప్రయాణం చేస్తున్నాం? అంటే ఏ మతాలైతే మనం నమ్ముకొని ముందుకెళ్తున్నామో, అంటే ఈ మతంలో మానవత్వం లేదా? మరి దీంట్లో ఐక్యత లేదా? ఈ ఐక్యతని బోధించినటువంటి, మానవత్వాన్ని బోధించినటువంటి మతాలు మనకవసరమా? ఒక్కసారి చెప్పండి. మతమా? మానవత్వమా అంటే మీ ఓటు ఎటెళ్తుంది? మానవత్వానికి ఓటేస్తారా? మతానికి ఓటేస్తారా? ధర్మమా? మతమా? అంటే ఓటు దేనికేద్దాం? మతానికేద్దామా? ధర్మానికేద్దామా? ధర్మంలో మానవత్వం ఉంది కదా! ధర్మంలో ఐక్యత ఉంది కదా! ధర్మం అంటేనే కలిసికట్టు, శాంతి కదా! మన ధార్మిక గ్రంథాలు చెప్తున్నది ధర్మం గురించే కదా! మన వైదిక గ్రంథాలు చూస్తున్నా, మన చతుర్వేదాలు చెప్తున్నా, ఉపనిషత్తు చెప్తున్నా, భగవద్గీత చెప్తున్నా, సర్వే జనో సుఖినో భవంతులో మతాలెక్కడున్నాయి? ఈ వర్గాలు ఎక్కడున్నాయి? సర్వ మానవుల గురించి మాట్లాడుతుంది కదా! నిన్ను నీ పొరుగువారిని ప్రేమించుమని చెప్తున్నటువంటి బైబిల్ ధర్మం గురించి కదా బోధిస్తుంది. మతాలెక్కడ? సంఘాలెక్కడ? విభేదాలెక్కడ? ఈ చిచ్చు ఎక్కడ సార్ లేదు కదా! ఎక్కడ చూసినా ఖురాన్ చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా, వేదాలు చెప్తున్నా ఒక్క ధర్మం గురించే. కానీ దురదృష్టం ఏంటంటే అవే గ్రంథాలు చేతిలో పట్టుకొని మనం విడిపోతున్నాము. ఇది కాదు ధర్మం. మనం అర్థం చేసుకున్నది తప్పుగా అర్థం చేసుకున్నాం ధర్మాన్ని. ఈరోజు మనం ధర్మంలో లేము. మనం మతాలుగా విడిపోయి ఉన్నాము. ఎందుకిలా చెప్తున్నాం అంటే ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు మనిషి కనబడడం లేదు. అతని మతం కనబడుతుందంటే నేను మరో మతంలో ఉన్నానని. ఒక మనిషిని చూస్తే ఇతను మానవుడు. మానవుడిని 2 రకాలుగా చూడండి. మంచివాడు, చెడ్డవాడుగా చూడండి. మంచివాడు, చెడ్డవాడు. మంచి ఆలోచనలు ఉన్నవాడు, చెడు ఆలోచనలు ఉన్నవాడు. మంచి పని చేసేవాడు, చెడు పనులు చేసేవాడు. రెండే ఉన్నాయి మతాలుంటే. మనుషులు రెండే రకాలుండాలి. మంచి, చెడే తప్ప ఈ కులం, ఆ మతం కాదు. ఇక్కడ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్న విషయం ఏంటంటే, ఇది మన సమాజం. మన సమాజం కోసం మనం నిలబడాలంటే అవసరం ఉంది. నేను మొదటి విషయం చెప్పాను దేశం ఔన్నత్యం గురించి. రెండోది చెప్పాను మన సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి. మూడో విషయం నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు మనం చేయాల్సిందేంటి? అసలు నేను సైతం నా సమాజం కోసం నేనేం చేయాలి? నా సమాజం కోసం నేను పాటుపడాల్సిందేంటి? నేను సమాజానికి నేనేమిస్తున్నాను? ఈ సమాజంలో పుట్టాము. ఈ సమాజంలోనే చదువుకున్నాము. ఈ సమాజంలోనే వ్యాపారాలు చేస్తున్నాం. ఈ సమాజంలోనే ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ సమాజంలోనే మన కుటుంబము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఉన్నారు. మరి సమాజం బాగుంటేనే గదా! నేనైనా, నా వ్యాపారమైనా, నా కుటుంబమైనా, నా భవిష్యత్తయినా బాగుండేది. మరి సమాజ హితం కోసం మనం ఏం చేస్తున్నాం? సమాజంలో మన మధ్య ఉన్న ఐక్యత కోసం మనం ఏం చేస్తున్నాం? నిజంగా మానవత్వము మంట కలిసిపోతుంది. ఈరోజు మనమైనా, మన పిల్లలైనా ఎంత సంపాదించాలి? ఏ ఉద్యోగం చేయాలి? మన పిల్లల్ని ఏం చదివించాలంటున్నాం. కాదు. ఈరోజు సమాజంలో డాక్టర్స్ ఎంతమంది కావాలో అంతకన్నా ఎక్కువున్నారు. ఇంజినీర్స్ ఎంతమంది కావాలో అంతకన్నా ఎక్కువున్నారు. ప్రతి ప్రొఫెషన్‌లో కూడా ఎంతమంది ఉండాలో అంతకన్నా ఎక్కువున్నారు. మన సమాజంలో కొదువైందంటే మానవత్వము మనుషుల కొదువైపోయింది సోదరులారా. మనుషుల కొదువైపోయింది. జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్న విషయం ఏంటే మానవత్వం వైపుకు అడుగులు వేద్దాం. మానవత్వాన్ని మంటగా పెట్టి ఈ మతాలు మనకు అవసరం కూడా చెప్పండి. ఈ మతాలు మనకు కావాల్సింది మనకు కావాల్సింది మానవత్వం. మనకు కావాల్సింది ధర్మం. మనకు కావాల్సింది ధర్మం. ఈ మతాలు మనకొద్దు. మనుషుల్ని చంపే మతాలు మనకొద్దు. ఈ దేశం ఏదైతే ఉందో మన దేశం కోసం కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీ సంతానం మీద మీకు ప్రేమ ఉంటే, మీ కూతురంటే మీకు ప్రేమ ఉంటే, మీ కొడుకంటే మీకు ప్రేమ ఉంటే వారి కోసం మంచి సమాజాన్ని ఇద్దాం. ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి. ప్రపంచంలో ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి. కేవలం మతం అనే పిచ్చితో, మత ఉన్మాదంతో కొట్టుకొని చచ్చిపోయాయి. శవాలు దిబ్బలుగా మారిపోయాయి. 1, 2 కాదు ఉన్నటువంటి 200 దేశాలు, 50 పైగా దేశాలు నాశనం అయిపోయాయి ఈరోజు. ఒక్కసారి ఆలోచించండి. ఈ మతాలు ఇదొద్దు మనకి. మనకు కావాల్సింది మానవత్వం కావాలి. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చివరగా నేను చెప్పాలనుకున్న నాలుగో విషయం ఏంటంటే, మీ అందరిని నేను ఆహ్వానిస్తున్నాను. మనమంతా కలిసి నేను సైతం సమాజం కోసం, నేను సైతం సమాజం కోసం అని అడుగులు వేద్దాం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిషన్ నేను సైతం సమాజం కోసం మనం ఏదైతే స్థాపించుకుంటున్నామో, మనంతా కలిసి కలిసికట్టుగా ఒక ఐక్యతగా మారదాం. ఒక బలంగా మారదాం. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు. మంచివారు మౌనంగా కూర్చోవడమే. నువ్వు మౌనంగా కూర్చోవడమే. నేనేం చేశాను సమాజానికి? నేనేం చేయలేదు కదా! అంటే నీ మౌనమే. నువ్వు మౌనంగా ఉండడమే. నువ్వేమి చేయకుండా ఉండడమే. నీ వ్యాపారము, నీ జాబు, నీ ఫ్యామిలీ మాత్రమే నీదనుకుని నువ్వు మౌనంగా కూర్చున్నావే. ఇదే నేను చూసిన అతి పెద్ద తప్పు. మౌనాన్ని వీడుదాం. సమాజంలో మంచి మాటలు మాట్లాడదాం. మంచి గురించి మాట్లాడదాం. చర్చిద్దాం.
కలిసి ఉంటాం చెప్పండి. మీ పక్క వాళ్ళకి మీరు చెప్పండి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కలిసి దేశం కోసం, సమాజం కోసం నిలబడదాం అని చెప్పండి. దేశం కోసం ఒక అడుగు వేద్దాం. దేశం కోసం ఒక మాట మాట్లాడదాం. దేశం కోసం ఒక చిరునవ్వు నవ్వుదాం. ఎదుటి వ్యక్తిని చూస్తే మనకి భారతీయుడు కనపడాలి. తోటి మానవుడు కనపడాలి. మానవత్వం కనపడాలి. ధర్మం ఇదే మనకు నేర్పిస్తుంది. మానవత్వమే మానవత్వం నేర్పడం కోసమే ధర్మం వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనిషి కోసమే ధర్మం ఉంటుంది తప్ప, ధర్మం కోసం మనిషి లేడు. మనిషి ఎలా బతకాలి? మనిషి ఎలా ప్రేమించాలి? ఒక మనిషి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? సంతానంతో ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి? సమాజంలో ఉన్న ప్రజలతో ఎలా ఉండాలి? సమాజంలో ఉన్నటువంటి అనాథలతో ఎలా ఉండాలి? బీదలతో ఎలా ఉండాలి? వృద్ధులతో, పెద్దవారితో ఎలా ఉండాలి? ఇది నేర్పేదే ధర్మం. విడగొట్టేది ధర్మం కాదు. ఈ ధర్మం కోసము సమాజాన్ని సమాజంగా నిర్మించుకోవడం కోసమే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిషన్ నేను సైతం సమాజం కోసం వైపుకు అడుగులు వేయండి. దీనికి సంబంధించి మనందరం కలిసి మంచివారు కలిసి ఒక బలంగా మారాల్సిన అవసరం ఉంది. మన సమాజ హితం కోసము. దానికోసమే మీరేదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చాను. మిషన్ నేను సైతం సమాజం కోసం ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, సంస్థ అనుకోండి, లేకపోతే ఒక హ్మ్, మంచి సజ్జనుల యొక్క ఒక సమాజం ఏర్పాటు చేయడం కోసం ఒక మంచి సంఘం అనుకోండి. ఆ లింక్‌ని ప్రెస్ చేయండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేమ్, కాంటాక్ట్ నంబర్, మీ ఏజ్, మీరెక్కడుంటారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, సమాజం కోసం మీరు ఎలా నిలబడాలనుకుంటున్నారు. ఇక్కడైతే మనం చేయాల్సిందేం లేదు. ఒక మంచి మాట, ఒక మంచి అడుగు వేయటము. దీనికోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి మిషన్‌లో జాయిన్ అవ్వండి. చేయి చేయి కలుపుదాము. మన సమాజాన్ని మనమే సమాజంగా నిర్మించుకుందాము. అదే ఒక భారతీయుడిగా నా బాధ్యత, మీ బాధ్యత. మనం చేయాల్సింది నేను సైతం సమాజం కోసం, నా సమాజం కోసం నేనున్నాను. నా సమాజం కోసం నిల్చుంటున్నానని చెప్పేసి ఒక అడుగు వేయాలి. ఇదే మన దేశం కోసము, మన సమాజం కోసం, మన రాబోయే తరాల మన పిల్లల కోసము మనం చేస్తున్నటువంటి ఈ కృషి నేను సైతం సమాజం కోసం. జై హింద్! జై హింద్! జై హింద్!